బాప్తి సెలవులకి మాకు అనుగ్రహించి వాటిలో ప్రభావం పాల్గొంది బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. సమయం దీవించు వేసినాం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు ఇవ్వబడిన పాటల షీట్ లో మొదటి పాట పాడుతున్నారు. పాటల షీట్ లేని వారు దయచేసి బాబు వెళ్ళి పాటల షీట్ లేకపోతే అన్న వాళ్ళని అడిగి పాటల షీట్ ఇవ్వాలి. చూడు ఎక్కడ లేదు. పాట సంఖ్య 1 కొత్త పాట ఇది. ప్రభువును సంధించుట కొరకై ప్రభువుతో నుండుట కొరకై ఇవి అంత్య దినములు తెలిసికొను మీక. అంత్య దినములు తెలిసికొను మీక. సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువుతో సంధించుటకై ప్రభువుతో నుండుట కొరకై. ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా. సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై ప్రభువుతో నుండుట కొరకై. సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై ప్రభువుతో నుండుట కొరకై. అపాయకరమైన కాలమున సుఖమును ఎక్కువగా ప్రేమించెదవా. అపాయకరమైన కాలమున సుఖమును ఎక్కువగా ప్రేమించెదవా. దేవుని ప్రేమించు భక్తితో జీవించు దాని యందు శక్తిని ఆశ్రయించుము. దేవుని ప్రేమించు భక్తితో
ఆత్మశక్తితో ప్రభువును వెంబడించుము. దైవ శక్తితో లేచి వాక్య శక్తితో నిలచి ఆత్మశక్తితో ప్రభువును వెంబడించుము. ఆనందమే హల్లెలూయా. ఆనందమే హల్లెలూయా. సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై. సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై. ప్రభువుతో నుండుట కొరకై. బాప్తిస్మం తీసుకునే సహోదరులు ఎక్కడ ఉన్నారు? ముందుకు ఎక్కడ ఉన్నారా? ఈ పాట అర్థమైంది కదా? పాడండి. ఇవి అంత్య దినములు తెలిసి కొనుమిగా. ఇవి అంత్య దినములు తెలిసి కొనుమిగా. సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై. సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై. ప్రభువును సంధించుట కొరకై. ప్రభువుతో నుండుట కొరకై. ఆనందమే హల్లెలూయా. ఆనందమే హల్లెలూయా. సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై. సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై. ప్రభువుతో నుండుట కొరకై. ఇదిగో ప్రభువు త్వరగా వచ్చుచుండగా నిద్రమత్తులో నీవు తూగుచుందువా. ఇదిగో ప్రభువు త్వరగా వచ్చుచుండగా నిద్రమత్తులో నీవు తూగుచుందువా. వరుడేసుని వరించి నిరతంబును పసించ కడబూర వినుటకు సిద్ధపడుము. వరుడేసుని వరించి నిరతంబును పసించ కడబూర వినుటకు సిద్ధపడుము. ఆనందమే హల్లెలూయా.
చూడండి బాప్టిజం తీసుకునేవాళ్ళు. ఫోన్ చేసుకున్నాను. చేసుకోండి. పాపం క్షమించాడా? క్షమించాడా? మరి బాప్టిజం తీసుకున్నాక శ్రమలు కష్టాలు వస్తాయి. అక్కడ తట్టుకోగలుగుతావా? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్ని తట్టుకోవాలి. ఒక దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు బైబిల్ చదువుకోవాలి, రోజు ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. ఏమా శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ప్రభు కోసం నిలబడాలి. అయితే నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి, సంఘం మీద ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్టిజం ఇవ్వడానికి సంఘం మీద పరిస్థితులు నిలబడినా కాబట్టి నిజంగా సిద్ధపడితే బాప్టిజం తీసుకో. ఒకవేళ సిద్ధపాటు లేకపోతే ఆగిపోయి ఏమవసరం లేదమ్మా. తీసుకుంటా కూర్చోండి. దేవుని వాక్యం చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్త అంతా నీళ్ళు రెడీ ఉండేదా? ఏప్రిల్ రాసిన పత్రిక మా అందరికి తెలిసిన మాటే, చిన్న మాట జ్ఞాపకం చేసుకున్నాం. 6వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనం చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి దేవుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమతండి, దేవుడు అలాగే సెలవించిన అలాగే చేయకుండా మాటలు పెట్టుకున్నారు. ప్రభావం అది సంపూర్ణంగా ఉంటుంది. సాగిపోవడానికి అయితే ఒక బాప్టిజం గారిని మాట్లాడడం చేయవలసిన బిడ్డలు దీవించి ఆశ్రయించినాం. చేసినాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. కొన్ని బాప్టిజం యొక్క అనుభవం చాలా మరి ఒక్కరు తీసుకున్నా, ఇద్దరు తీసుకున్నా బాప్టిజం వాక్యం చెప్పాల్సింది. ఇది జరిగిన భక్తిగా నేర్పించేటువంటి క్రమం. కాబట్టి అప్పటికప్పుడు తీసుకొని వెళ్ళి నీళ్ళలో ముంచేది కాదు. కాబట్టి సమాజం ఎదుట బాప్టిజం యొక్క విలువలు తెలియపరచడం చాలా గొప్పది. నిజంగా చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా బాప్టిజం తీసుకున్న వారు ఏం చేయాలమ్మా? కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి. ఏమున్నాయి మనలో? నిర్జీవమైన క్రియలు అంటే జీవం లేని క్రియలు. కోపము, తిట్టు కదా, ఆవేశము కదా, చేతులు ఎత్తడము, కర్రలు ఎత్తడం కదమ్మా, ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. కాబట్టి అవన్నీ కూడా ఎలాంటివంట? నిర్జీవమైన క్రియలు విడిచి వాటి మనం విడిచిపెట్టాలి. వాటి విడిచిపెట్టిన జీవితంతో నీళ్ళలో మునిగితే ఏం లాభం చెప్పండి? వాటి విడిచిపెట్టిన జీవితంతో నీళ్ళలో మునిగితే ఏం లాభం? కాబట్టి మన జీవితంలో విడిచిపెట్టుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టుకోవాలి. ఈ జీవ క్రియలు ఏముందంటే పాపము. ఏముంది చెప్పండి? పాపము. యోబు గ్రంథము 11వ అధ్యాయము, యోబు గ్రంథం 11:14. యోబు గ్రంథం 11:14. నీ చేతిలో పాపం ఉండగా చాలు. కాబట్టి పాపమును దేవుడు చూశాడు. పాపము నీ చేతులను చూసి చదవమా, నీవు దాన్ని చాలు విడిచిపెట్టిన. ఏం విడిచిపెట్టాలి చెప్పండి? నిర్జీవ క్రియల్లో పాపాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలమ్మా? పాపాన్ని విడిచిపెట్టాలి. ఉందే పాపము? ఉంది. కాబట్టి ఎందుకు ఉంది పాపం? ప్రతి వానిలో ఉంది. నాలో కూడా పాపం ఉంది. ఏం కారణము? కీర్తన 51 చూడండి, 5వ వచనం. కీర్తన 51:5. కీర్తన 51:5. నేను పాపములో చాలు. ఎక్కడ పుట్టాడు మనుషుడు? అంత గొప్ప భక్తుడిగా మాట్లాడినప్పుడు మనం ఎందుకమ్మా? కాబట్టి దేన్ని విడిచిపెట్టుకోవాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టుకుని నీళ్ళలో మునిగితే ఏం లాభం చెప్పండి కదమ్మా? మన జీవితంలో ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి మన జీవితంలో పాపం ఉంటే దానివల్ల అదేమి లాభం. ఇక్కడ బాప్టిజం తీసుకున్నా లాభము ఏం? బాప్టిజం ఇచ్చాడే, ఖమ్మం నుంచి వచ్చాడు ఆ సేవకుడు, ఇలా సేవకుడు అంటే వచ్చాడు. నాకే సంబంధం లేదు, అంతా యోహానికి సంబంధం, నాకే సంబంధం లేదు, నీకు పేదలకు సంబంధం. నా పని ఉంచడం, లేపడం, పోవడం. కానీ హెచ్చరించేది, కౌన్సిలింగ్ అంతా కూడా ఇక్కడ వాళ్ళకే సంబంధం, నాకే సంబంధం లేదు. ఈ దోషం నాకు కానీ నా కుటుంబ సంఘాలు నాకే సంబంధం లేదు. నా పని ఉంచడం, పోవడం అంతే.
కానీ ఇదంతా కూడా ఎవరు సంబంధం? మనల్ని ఇక్కడ ఉందో సంబంధం. నా పని ఏంటి? నీళ్ళలో ముంచడం, హెచ్చరించడం, పోవడం. కాబట్టి మీ పని ఏంటంటే సరి చేసుకోవాలి. ఏమి విడిచిపెట్టాలా? పాపాన్ని విడిచిపెట్టాలి. ఇది మొదటి. రెండవది ఏమి విడిచిపెట్టాలా? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 1:18. మొదటి పేతురు 1:18. ఏమి విడిచిపెట్టాలా? చాలు. ఏమి విడిచిపెట్టాలా? పితృపార్యము. పితృపార్యం అంటే కట్టమైనది. పితృపార్యం ఆచారాలు ఉంటాయి కదా. పండుగ వస్తే కదా, దసరా పండుగ వస్తే, ఉగాది పండుగ వస్తే రకరకాల ఆచారాలు ఉంటాయి. పిల్లి ఎదురొస్తే ఏమన్నా పిల్లి ఎదురొస్తే ఏం చేయాలి? మళ్ళీ ఇంటికి పోవాలి, ముందుకు రావద్దు కదా. ఇవన్నీ ఆచారాలు. కాబట్టి ప్రభు నమ్ముకున్నా అంటాము, అన్ని ఆచరిస్తాం. ఎప్పుడు పంపించాలా అమ్మాయిని? అమావాస రోజు పంపించాలా? ఎప్పుడు తొట్లు వేయాలా? అమావాస రోజు వేయాలా? ఎప్పుడు స్కూల్ పంపించాలా? ఏం చేశారు? స్కూల్ 26వ తారీఖు, 12వ తారీఖు, 11వ తారీఖమ్మా? 17వ తారీఖు అన్నారు. ఖమ్మంలో ఏం చేశారు? మన అమావాస రోజుకే ఏం చేశారు? స్టార్ట్ చేశారు. ఏ కారణం అంటే లోకస్తులు రకరకాల పితృ ఆచారాలు ఆచరిస్తారు. కాబట్టి మన జీవితంలో ఆచారాలు ఉండవు. కాబట్టి మీరు ప్రభు నమ్ముకున్నారా? కాబట్టి ఆఫీసులు తీసుకున్న మనము మొదటి పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవది చేతులు పారిపోయిన ఆచారం. కాబట్టి ఏం ఆచారాలు అంటే, ఇప్పుడు ఆచారాలు చాలా చేస్తాం. చాలా మందిని పొగుడుతాం కదా. ఏం చేస్తామంటే, ఎవరైనా కొంచెం సాయం చేసినప్పుడు ఏమంటాం? సాయం చేసినంటే సరిపోతుంది. కానీ మనం ఏమంటాం అక్క? దేవుడు లెక్క సాయం చేసినట్టు. ఎవరన్నా సాయం చేసినట్ట? దేవుడే సాయం చేసినాడు. ఇది ఆచారమా కదా? అపోస్తల కార్యం 14వ అధ్యాయం పౌలు అంటారంట, మీ వ్యర్థమైన ఆచారాలు విడిచిపెట్టండి. ఏదో వానికి విశ్వాసం ఉందని పౌలు బాగు చేస్తే బలహీనమైన పాదములు లేనబట్టి వాళ్ళ దగ్గర అపోస్తల కార్యం 14వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యం 14వ అధ్యాయం అతను బలహీనమైన 7వ వచనం. కాబట్టి విశ్వాసం ఉందని గ్రహించి ఆయన ఏం చేశారు? సరిగా నిలువన్నాడు. బాగా ఉన్నాడు. అబ్బాబాబాబాబాబా ఏనబ్బా, దేవుళ్ళు దేవతల రూపం దాల్చి వస్తున్నారు. ఎట్లా వచ్చినట్ట? వీళ్ళే పేర్లు పెడుతున్నారు. ఎవరు? ప్రజలే. పౌలు ఒక పేరు, బర్నబాబు ఒక పేరు, దేవదూతల రూపం దాల్చి వచ్చినాడు. ఎట్లా వచ్చినట్ట? అప్పుడు పౌలు అన్నాడు, ఏమన్నాడమ్మా? 15 అయ్యలారా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం లాంటి వారిని ఈ వ్యర్థమైన వాటిని ఏం విడిచిపెట్టాలి చెప్పండి? వ్యర్థమైన ఆచారం. ఎవరిని కోరద్దు, ఎవరిని మెచ్చుకోవద్దు. దేవుడు ఒక్కడే చేస్తాడు. కాబట్టి నువ్వు ఏం విడిచిపెట్టాలి చెప్పండి? నిర్జీవ క్రియలు ఏముంది? పాపం ఉంది. నిర్జీవ క్రియలు ఉంది, పాపం. రెండోది ఆచారం, చిత్త ఆచారం. పొగడడం. కొందరు అన్న సూర్యుడు, అక్క సూర్యుడు, అక్క మంచోడు, అన్న మంచోడు, దేవుడి కంటే మంచోళ్ళ మనుషులు చెప్పండి. కాబట్టి ఇవన్నీ వ్యర్థమైనవి. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వస్తున్నాము, బాప్తిసం తీసుకుంటున్నాము. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి చెప్పండి? వ్యర్థమైన ఆచారాలు విడిచిపెట్టాలి. తర్వాత చూడండి, మూడోది ఏం విడిచిపెట్టాలి? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. 3:7 చూడండి. నీ జ్ఞాని కదా నువ్వు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి. మూడోది ఏం విడిచిపెట్టాలి చెప్పమా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు చరిత్ర విడిచిపెట్టాలి. నీళ్ళలో మునిగినాము, కానీ ఇంకా ఏముంది? చెడు ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం పోవాలి? నిర్జీవ క్రియలో చెడుతనం పోవాలి. మొదటిది ఏం పోవాలి? పాపం పోవాలి. రెండోది ఏం పోవాలి? ఆచారాలు పోవాలి. మూడోది ఏం పోవాలి? చెడుతనం పోవాలి. చెడుతనం మనసులో ఉంచుకొని ఎన్నో పనులు చేస్తుంటారు. రక్షించబడ్డాము, మారు మనసు పొందినామంటారు, కానీ ఇంకా ఏముంది వాళ్ళు? చెడుతనం. చెడు మన జీవితంలో నష్టాన్ని కలిగజేస్తుంది. చెడుతనం వల్ల మన జీవితంలో మంచిది కాదు. చెడుతనం విడిచిపెట్టుకో. చెడుతనం గురించి చెప్తే కోపం పొందడం కదా. ఏసేపు ఏం చేసినట్ట? అన్నంలో చెడుతనం గురించి తండ్రి దగ్గర సమాచారం తీసుకొస్తే వాళ్ళు ఏం చేసిన? తమ్ముడు వినా అసూయపడ్డారు, కోపం తెచ్చుకున్నారు. వాని గుంటలు వేసి అట్లా వాని తీసుకుపోయి ఎక్కడో అడవిలో అమ్మివేసి, ఎక్కడో మృగాలకు వేసి ఐగుప్తులకు అమ్మివేసి. కారణం ఏదంటే చెడుతనం గురించి అన్న చెప్పినందుకోసం శిక్ష. కాబట్టి నువ్వేం విడిచిపెట్టాలంటే చెడుతనాన్ని
విడిచిపెట్టాలి. ఈ లోకంలో దేని విడిచిపెట్టాలి? ఇదన్నది మూడోది. నాలుగోది చూడండి, కీర్తన 35, కీర్తన 35, కీర్తన ఏమంటాడు? కోపం మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము. ఏం విడిచిపెట్టాలి? ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. 37:8 కోపం మానము, ఆగ్రహమును కాబట్టి కోపం మానము దేని విడిచిపెట్టాలి? కోపాన్ని తీసుకున్న వాళ్ళు నీళ్ళలో పోయినా కానీ ఏం పోలే, కోపం వల్ల ఇంకా రోజు మంట పెట్రోల్ పోసినట్టు మనకుంటుంది కదమ్మా. ఏమో అయిపోయింది పేరు మరియమ్మలకు ఉన్నావా? హృదయం మార్చబడాలా? కాబట్టి నువ్వేం చేయాలి? కోపాన్ని విడిచిపెట్టాలి. కోపాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టు. కోపం పెట్టుకొని ఇంకా అలాగే బాప్టిజం తీసుకుని అంటాం. కానీ నాలుగోది ఏముంది మనలో? కోపం. ఆ కోపంతో ఏం చేస్తాం? కాబట్టి మనం ఇక్కడికి దేవుని రాజ్యానికి వెళ్ళలేము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చిన 2:20 త్వరగా. యాకోబు రాసిన పత్రిక 2:20 నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చుకోమాట. యాకోబు 2:20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. కోపం వద్దు. కోపం వల్ల మనకు నష్టం. నరుని కోపం ఏం చేద్దామా? దేవుని నీతిని నెరవేర్చు. కాబట్టి మనం ఏం విడిచిపెట్టాలి? కోపాన్ని. మొదటి ఏం విడిచిపెట్టాలి చెప్పండి? పాపాన్ని విడిచిపెట్టాలి. రెండోది ఏం విడిచిపెట్టాలి చెప్పండి? ఆచారాలు వ్యక్తమైన వాళ్ళు. మూడోది ఏం విడిచిపెట్టాలి? చెడుతలు. నాలుగోది ఏం విడిచిపెట్టాలి? కోపాన్ని. ఐదోది ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి చెప్పండి? ఐదోది ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? డబ్బుని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? డబ్బుని విడిచిపెట్టాలి కదా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం దేని విడిచిపెట్టాలి? సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల 23వ అధ్యాయం చూడండి. అక్కడ ఏమంట? ఐశ్వర్యం పొంద ప్రయాసపడము కట్టైన 4వ ఐశ్వర్యం పొంద ప్రయాసపడము అతి అభిప్రాయము కలిగిన దాన్ని విడిచిపెట్టము. కాబట్టి దేన్ని విడిచిపెట్టాలి? డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మన జీవితంలో నీళ్ళలో మునిగి ఉంటాం కానీ దాని కాడికి వచ్చేటప్పుడు మనలో అవి మనకు నష్టాన్ని చేస్తుంది. కాబట్టి దేన్ని విడిచిపెట్టాలి? ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం ఎలా సాగిపోవాలంటే బాప్తిసంలోకి వస్తున్నాం. నిర్జీవమైన క్రియలు, దేవునికి ఇష్టం లేనిది. కాబట్టి ఐశ్వర్యం పొంద ప్రయాసపడి మాట అభిప్రాయం దాన్ని విడిచిపెట్టు. దాన్ని విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? ఐశ్వర్యం. డబ్బులు ఎవరు ఎంత పెడుతున్నారు? తీసుకోవాలి మంచిదే, కానీ ఎక్కువగా ప్రేమించొద్దు. ప్రేమిస్తే ఏమవుతుంది? దానికి రెక్కలు వస్తాయంట. చదవమాటమా? దానికి ఏం వస్తాయంట? రెక్కలు వస్తాయి. వస్తామా? 5వ నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోను నిశ్చయముగా అది రెక్కలు ధరించుకొని ఎగిరిపోవును. ఏమంటాక? ఎగిరిపోతుంది. జాగ్రత్త. దాని కొరకు ప్రయాసపడాలి. కాబట్టి ఐశ్వర్యాన్ని విడిచిపెట్టు. ఏం విడిచిపెట్టాలి? ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాలి. నీ జీవితం, నా జీవితంలో విడిచిపెట్టాలి. తర్వాత 6వది ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? మట్టి శరీరాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? శరీరాన్ని. శరీరాన్ని విడిచిపెట్టకపోతే మనం బాప్తిసం తీసుకున్నా. యోహాను సువార్త 4వ అధ్యాయం 28 ఆమె ఆ కుండను విడిచిపెట్టి ఆ స్త్రీ కుండ దేనికి సాదృశ్యం అంటే మానవునికి. దేనికి సాదృశ్యం చెప్పకుండా? దేనికి సాదృశ్యం? మానవునికి సాదృశ్యం. కాబట్టి మానవుడు దేనితో చేయబడ్డాడు చెప్పండి? మట్టితో చేయబడ్డాడు కదా. దేంతో చేయబడ్డాడటమా? మట్టితో చేయబడ్డాడు. కాబట్టి మానవుడు దేంతో చేయబడ్డట? మట్టితో చేయబడ్డాడు. కీర్తన 103వ అధ్యాయం 14వ వచనం మనం నిర్మించబడింది ఆయనకు తెలిసి ఉన్నది కదా. మంటి వారం ఆయన మనను ఈ మంటి కుండను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. ఈ కుండను విడిచిపెడితే రేపు దేవుని ఇందులోనికి రావాలి. ఈ శరీరాన్ని, పాపాన్ని, లోకంలో ఉండేటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి ఈ లోకాన్ని మనము విడిచిపెట్టాలి. కాబట్టి లోకాన్ని, లోకంలో నుండి ఆశలు ఇవన్నీ కూడా మన జీవితంలో. ఆ రోజు నా జీవితంలో ఈ మట్టి శరీరాన్ని ఏం చేయాలా? ఏం విడిచిపెట్టాలి చెప్పండి? మట్టి శరీరాన్ని విడిచిపెట్టాలి. మట్టి శరీరాన్ని విడిచిపెట్టకుండా
నేను అట్లే సాగిపోతాను, నేను అట్లే ఉంటా అంటే నష్టం. అది ఆ రోజు ఏమి విడిచిపెట్టాలి? మట్టి శరీరాన్ని. మట్టి శరీరంతో ఎన్నో రకాలైనటువంటి మానవుడు జీవిస్తున్నాడు. దీని కొరకు ఎన్నో పూసుకుంటున్నాడు, ఎన్నో చేసుకుంటున్నాడు. దీనివల్ల ఏమి లాభం లేదు. కాబట్టి ఏమి విడిచిపెట్టాలి? ఆ మట్టి శరీరాన్ని, మట్టి ఆశలు, మట్టితో కూర్చుకునేవి. కాబట్టి మట్టి మనుషుడు రేపు మిట్టకి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. ఆ రోజు ఏమి విడిచిపెట్టాలి? మట్టి శరీరం, పాపముతో కూర్చోబడినటువంటి శరీర ఆశలు, నేత్ర ఆశ కదా మానవునికి ఏం చేస్తుంది? ఇవన్నీ ఎంతో మానవుని పాపములోనికి వీడ్చుకొని వెళ్తుంది. కాబట్టి నీవు విడిచిపెట్టే వారముగా ఉండాలి. అది విడిచిపెడితే నీ జీవితంలో శాంతి, సమాధానం ఉంటుంది. కాబట్టి ఎంతో అవసరం మట్టి శరీరాన్ని విడిచిపెట్టాలి. 7వది సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అందరు తెలిసిన మాట. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. 7వది దేంట్లో కనికరం ఉందంటే విడిచిపెట్టే వాటి విషయాల్లో కనికరం. దేవుని చేత ప్రభువా నేను పాపిని, నిర్జీవ క్రియలను విడిచి 7వ అనుభవం ఏమిటిది? విడిచిపెట్టాలి. అది ఏదైనా కానీ నీ జీవితంలో దేవునికి హాని కలిగించేది వద్దు, దాన్ని విడిచిపెట్టు. దేవుని సాగిపోయి లోక యాత్రలో ఇంకా నువ్వు ప్రభు దూరంగా ఉన్నావేమో, కాబట్టి ఇంకా దేవుని ఎరగని స్థితిలో ఉన్నావేమో. 7వది విడిచిపెట్టాలి. నీలో ఉన్నటువంటి ఏ స్వభావం ఉందో, ఎలాంటి లక్షణాలుందో, ఎలాంటి జీవితంతో జీవిస్తున్నావో 7వది ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. మొదటిది ఏం చేయాలి చెప్పండి? దేని విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. 2వది ఏం విడిచిపెట్టాలి? ఆచారాలు విడిచి. 3వది ఏం విడిచిపెట్టాలి? 4వది ఏం విడిచిపెట్టాలి? కోపాన్ని. 5వది ఏం విడిచిపెట్టాలి? ఐశ్వర్యం. 6వది ఏం విడిచిపెట్టాలి? మట్టి శరీరం. 7వది ఏం విడిచిపెట్టాలి? లోకంలో ఉన్నటువంటి పాపాలు, లోకంలో ఉన్నటువంటి శరీరంలో అన్ని రకాలైనటువంటి వాటిని విడిచిపెట్టి అతిక్రమలు దాచిపెట్టేవారు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాలి. దేవుని కనికరము. ఎప్పుడైతే నువ్వు కనికరం పొందుతావో, నీళ్ళలో మునిగినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే ఒక ఆయన బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇస్తే ఆయన వచ్చానంట, ఏదమ్మా నీకు బాప్తిసం తీసుకున్నప్పుడు బాగున్నావు కదా, ఇప్పుడు ఎందుకమ్మా ఆ రోజు ఒక సాక్ష్యం ఇచ్చావు కదా, ఇప్పుడు ఎందుకమ్మా నోటితో అన్ని 100 బూట్లు తిరుగుతున్నాం, అందరినీ సేవకుని తిరుగుతున్నావు, నన్ను కూడా తిరుగుతున్నావు, బాప్తిసం ఇచ్చినప్పుడు తిరుగుతున్నావు అంట. ఏం చేయమంటావు అయ్యగారు? మళ్ళా నువ్వు నీళ్ళలో ముంచినావు కానీ ఏం నడపలేదంట. నాలుగే మునగలేదంట. ఏం మునగలేదంట? నువ్వు 4 లోపల పెట్టుకుంటే నేనెట్లా ముంచుతామా తల్లి చెప్పు. ఏమనిందంట? ఏమా నాలుకతో ఇట్ట తిరుగుతున్నావు అందరంటే ఆయమనిందంట, నా నాలుక నీళ్ళలో మునగలేదు కాబట్టి ఏమొస్తుంది నా నోటికి? బూతు మాటలు వస్తున్నాయి, చెడ్డ మాటలు వస్తున్నాయి. ఏం కారణం అంటే ఇప్పుడు నాలుక మునగాలంటే ఏం మునగాల? మన నాలుక మునగాలంటే నాలుక బయటికి పెట్టాలా? ఒప్పుకుంటే చాలు. కాబట్టి నీ జీవితంలో మనం మునుగుతున్నాము కానీ మన జీవితము సరిగ్గా. కాబట్టి నీవు ఈ అనుభవంతో బాప్తిసంలోకి వెళ్దాం. ప్రభు మనకు సహాయపడు గాక. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మా ప్రభువును ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో నాయన ఈ బాప్తిసం కొరకెక్కండి. నాయన సిద్ధపరిచి మా గర్భాన్ని తీసుకుని వచ్చిన ప్రశస్తమైన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు దేవా. నాయన 7 అంతల అనుభవం మీ దాసుని నిలబెట్టుకొని మీ ఆత్మాభిషేకం చేత మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఆయన ఈ సమయంలో బాప్తిసం తీసుకుంటున్నటువంటి ప్రియకుడు దేవుడికి దేవా ఈ యొక్క మాటలు జ్ఞానోపదేశమై వారి జీవితంలో ప్రభా ఆయన విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభుని తప్పుకొని దేవా మీ కొరకై ఆయన నీతియుక్తమైనటువంటి బలులు అర్పిస్తూ మీకు సాక్షులుగా మీ కొరకై జీవించడానికి కృపను దయచేస్తున్నామని ప్రార్థిస్తా ఉన్నాం. దేవా కనికరించి కృపను చూపుతురండి. ప్రతి విధమైన అంధకార శక్తులన్నిటి నుంచి మీరు తప్పించండి. దేవా మహిమకెంత ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు. యేసు నామములో స్తుతించి ప్రార్థించండి వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్.
మీరు కూర్చున్నాం కూర్చోండి. అక్కడ కూర్చున్న వాళ్ళు నిలబడి అక్కడే ఉండండి. ఎక్కడ ఉన్నారో అక్కడ మరి మీరు వెళ్ళడం రావడం ఇది ఒక పెద్ద పని. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఒకలే, మీరు ఎక్కువ హడావిడి చేయకండి. ఇక్కడ ఉండండి, పాట పాడుకుందాము. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మీరు చూడగలిగితే నిలబడి చూడండి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలు ఏకీభవించండి. పాఠ సంఖ్య 453, పాత పుస్తకాలు 450.